పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయాన్న మిమ్మల్ని స్తుతించటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిన దేవుడా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. ప్రతి బలహీనతను తీసివేసి అందరినీ మీ శక్తితో నింపండి, మీ ఆత్మచేత నింపండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12, 13 వచనాలను అందరము కలిసి చదువుదాం. 12, 13. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. గమనించండి, సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. ప్రార్థన. మమ్ములతే మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు. మరొక ప్రబోధినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. రజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వీటిని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ఈ లేఖనంలోని సత్యాలను గ్రహించలాగున మా హృదయాలను తెరవండి. నిలవబడుతున్న నన్ను మరుగు చేయండి, మీరే మాతో మాట్లాడండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి అయ్యా. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలోని ఆఖరి వాక్యంలో రాయబడిన మాట మరొకసారి అందరం కలిసి చదువుదామా? సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. ఎంత గొప్ప మాట! దేవాది దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల జరిగిస్తూ ఉన్న ఒక గొప్ప అద్భుత కార్యం ఇది. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా అవిధేయులుగా ఉన్నప్పటికీ మరొకసారి దేవుడు వారిని కరుణించి, అది కూడా సమూయేలు చేసిన విన్నపాన్ని బట్టి, ప్రార్థన బట్టి కరుణించి ఇశ్రాయేలీయులకు చేస్తున్న మేలు ఇది. వాస్తవంగా దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నతకు సూచనగా ఉన్న నిబంధన మందసము ఇశ్రాయేలీయుల మధ్యలో లేకుండా ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ అధ్యాయంలో మనం చూడగలిగితే 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. గమనించండి, అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ 20 సంవత్సరాలు దేవుని నిబంధన మందసం ఉండిపోయింది. అంటే ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుని నిబంధన మందసము లేదు. నిబంధన మందసం వారి మధ్యలో ఉన్నప్పుడు గొప్ప అద్భుతాలను వారు చూశారు.
అలాగే నిబంధన మందసము ముందుగా వెళ్తూ ఉంటే, యాజకులు వెళ్తూ ఉంటే ఆ వెనుక ఇశ్రాయేలు నడుస్తూ వచ్చారు. వీళ్ళు ఎక్కడైతే నడుస్తూ వచ్చారో ఆ ప్రాంతాలన్నిటిని కూడా ప్రభువు వారికి స్వాధీనపరిచాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే వారి ప్రార్థన కాదు, దేవుడు వారితో ఉన్న కారణం. ఇది మనం మర్చిపోకూడదు. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ఇశ్రాయేలులతో పాటుగా ఉంది కాబట్టి వారి ప్రాంతాలన్నిటినీ స్వాధీనపరుచుకున్నారు, గొప్ప కార్యాలు చేశారు. కాలక్రమేణా ఎప్పుడైతే వీరు అవిధేయులైపోయారో శత్రువుల చేతికి అప్పగించబడుతూ వచ్చారు. మెట్టుకు ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తున్న శత్రువులు ఎవరంటే ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోయింది నిబంధన మందసం కదా. ఎందుకు వెళ్ళిపోయిందంటే గమనించండి, వాస్తవంగా వాళ్ళు వీళ్ళని బాగా పరిశీలనగా చూశారు. ఇశ్రాయేలీలు మనం ఎంత రాక్షసంగా పోరాడుతున్నా సరే ఇశ్రాయేలీలు సాత్వికంగా ఉన్నారు, మన మీద గెలవటానికి కారణం ఏంటని ఫిలిస్తీన్లు ఆలోచన చేస్తే వారికి వచ్చిన సమాధానం ఏంటో అది గమనించండి. దేవుని సన్నిధి అనగా నిబంధన మందసము వారితో కూడా ఉంది కదా. మనం కూడా చాలామంది ఎవరైనా వృద్ధిలోకి వచ్చిన వారిని చూసినప్పుడు ఏమంటాం, వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. వాడు ఏమైనా రంగురాళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి చేతికి, మనం కూడా అదే పెట్టుకోవటానికి చూస్తాం. పోనీ ఇది పెట్టుకున్నందువల్ల మనం ఏమైనా వృద్ధిలోకి వస్తామా? రావుగా. అందుకని ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఈ నిబంధన మందసం ఉంది కాబట్టి ఇశ్రాయేలు గెలిచిపోతున్నారు కాబట్టి ఆ నిబంధన మందసాన్ని మన దగ్గరికి తెచ్చుకుందాం. పోనీ ఫిలిస్తీన్లు ఏమైనా వృద్ధిలోకి వచ్చారా? లేదు. గమనించండి, వృద్ధిలోకి రాల. కానీ ఈ 20 సంవత్సరాలు ఇశ్రాయేలుల పరిస్థితి ఎలాగుండిపోయిందంటే దేవుని విడిచిన వారి పరిస్థితి ఎలాగుంటుంది అలాగే ఉండిపోయింది. దేవుని విడిచిన వారి జీవితాలు, కుటుంబాలు ఎలాగుంటాయి? సమాధానం లేక, సంతోషం లేక ఎలాగైతే ఉంటాయో ఇశ్రాయేలుల జీవితాలు కూడా అలాగే ఉంటుంది. అందుకని ఆ 20 సంవత్సరాలు ఎలాగున్నారంట, వాళ్ళు దుఃఖంలోనే ఉన్నారు. ఎంత విచారకరం ఇది. చెప్పుకోవటానికేమో దేవుని ప్రజలు, వీళ్ళు ఉన్నదేమో దుఃఖంలో. వినటానికి చాలా కష్టంగా ఉంది కదా ఈ మాట. అలాగే వెళ్తున్నదేమో మందిరానికి, వీళ్ళకు వస్తున్నాయేమో కష్టాలు. ఏంటిది? ఈ రోజున కూడా ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమై ఉంటుంది అంటారు? మందిరానికి వెళ్తే ఎల్లుండొచ్చేమో కానీ దేవునితో సహవాసంలో వీరు లేకపోతే అనుభవించేది కష్టాలేగా, వచ్చేది దుఃఖమేగా. ఇశ్రాయేలీలు కూడా దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు. ఎంతకాలం అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 20 సంవత్సరాలు. గమనించండి, వారి జీవితం అంతా దుఃఖంతో నిండిపోయింది. ఆ దుఃఖంలోనే వారు కొనసాగుతూ ఉన్నారు. ఇదంతా గ్రహించాడు సమూయేలు ప్రవక్త. 3వ వచనంలో వారికి ఒక గొప్ప పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాడు. గమనించండి, ఏమంటున్నాడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను 3వ వచనం, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోషు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. గమనించండి, మొదటగా ఏమంటున్నాడు? మళ్ళుకోవాలి అంటున్నాడు. రెండవది విగ్రహాలను మీరు తీసేయాలంటున్నాడు. మూడవది ఏమంటున్నాడు? యెహోవా పట్టుదల కలిగి ఉండాలంటున్నాడు. యెహోవా తట్టు మీ హృదయము తిప్పాలి అంటున్నాడు. ఆయనను సేవించాలి అంటున్నాడు. గమనించండి, అర్థమైపోయింది 20 సంవత్సరాలు ఎందుకు వీరు దుఃఖపడుతూ ఉన్నారు, ఎందుకు ఇశ్రాయేలీలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో. అందుకని సమూయేలు వీరితో చెప్తున్న సలహా ఏంటో గమనించండి. మీరు మొట్టమొదటిగా యెహోవా వైపు మీరు మళ్ళుకోవాలి. మీరు యెహోవాను దాటి వెళ్ళిపోతున్నారు, అంటే దేవుణ్ణి మించి మీరు వెళ్ళిపోతున్నారు. ఈ రోజున కూడా మానవ మేధస్సు ఏం చెప్తుంది? అంతరిక్షంలోకి మానవుడు వెళ్తున్నాడు, అనుకున్న చోటకి వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు కూడా అనుకున్న చోటకే దిగుతున్నాడు. సముద్రంలో కావాలంటే సముద్రంలో దిగుతున్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ దిగుతున్నాడు. ఈ మానవ మేధస్సును బట్టి మనిషి కూడా ఏమనుకుంటాడు? దేవుడు ఎక్కడండి, అసలు దేవుడు ఉన్నాడా అనే మాటలు కూడా సైంటిస్టులు చెప్తూ ఉంటారు కదా. దేవుడు అంటే ఏమీ లేదు అని. అంటే ఏమైపోయారు వీరు? వీరి జ్ఞానాన్ని బట్టి అతిశయించి దేవుణ్ణి మించి, దేవుణ్ణి దాటి వెళ్ళిపోతున్నారు. మానవాళి కూడా ఈ రోజున అలాగే ఉంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఎలాగైతే ఇదంతా మా తెలివి వలన, మా బలం వలన మేము గెలిచాము, దేవుని ప్రమేయం ఏముంది అనుకున్నారేమో, దేవుణ్ణి దాటి వెళ్ళిపోయారు. కానీ ఇశ్రాయేలీలకు
సమూయేలు ప్రవక్తిస్తున్న మొట్టమొదటి సలహా గమనించండి, మీరు మళ్ళుకోవాలి. అంటే వెళ్ళిపోతున్నారేమోయా, కాస్త స్పీడ్గా యూటర్న్ తీసుకోండి, స్పీడ్ తగ్గించండి, మీరేం చేయాలి, మీరు మళ్ళుకోవాలి. అంటే ఎటువైపు రావాలి, మీరు మళ్ళీ దేవుని వైపు రావాలి. గమనించండి. మనం కూడా చాలా సందర్భాల్లో దైనందిన జీవితంలో బిజీ 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 అంటూ దేవుణ్ణి విడిచిపెట్టి సమయాన్ని గడిపేస్తూ ఉన్నాం అనుకోండి. ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు మరలుకోవాలి, మరలా దేవుని వైపు మీరు రావాలి. గమనించండి. అది కూడా ఎలాగంటున్నాడు, పూర్ణ హృదయంతో. ఎప్పుడైతే మనం పూర్ణ హృదయంతో దేవుని వైపు వస్తామో కదా, దేవుని వైపు వస్తామో, వాస్తవంగా దేవుడు మనల్ని దాటిపోయేవాడా కాదు, ఆయన దాటిపోయేవాడు కాదు. ఆ కళ్ళు లేనివాడు ఏమని అరుస్తున్నాడు దేవుణ్ణి చూసి, దావీదు కుమారుడా కదా, దాటిపోతాడు ఆయన, దాటిపోడు. కానీ మనిషి మాత్రం ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు చాలా సందర్భాల్లో కదా. కలిగిన జ్ఞానాన్ని బట్టి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి మనిషి దాటి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజున దేవుడు మనకిస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? మనం అనుభవిస్తున్న కష్టాలకు, మనం అనుభవిస్తున్న దుఃఖానికి కారణం ఏంటంటే వీఆర్ ఎక్సీడింగ్ గాడ్. దేవుణ్ణి దాటి, దేవుణ్ణి అధిగమించి, దేవుణ్ణి దాటుకొని వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఆయన మనల్ని దాటుకొని వెళ్ళేవాడు కాదు. అడిగిన వెంటనే ఆయన ఆగాడు, ఆ గుడ్డివానికి చూపునిచ్చాడు. అలాగే గమనించండి, మనం ఆయన అధిగమించి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? ఆయన సర్వశక్తిమంతుడు, మనిషి కేవలం సాధారణమైనవాడు కదా, సాధారణమైనవాడు. ఎందుకంటారా? చనిపోయాక ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? జ్ఞానేం సొలొమోను ఏమంటున్నాడు? మన్నైనది వెనకటి వలె. మరి మనం సాధారణమైన మనుషులమే కదా, ఏంటి అసాధారణమైన ఏమైనా ఉందా మనలో? లేదు కదా, మరి ఇంకెందుకు? అందుకని ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం దాటి ఏదో ఓవర్లుక్ చేస్తున్నట్టు, ఆయన మీద శీతకన్ను వేసినట్టు, ఆయన్ని పట్టించుకోనట్టు వెళ్ళిపోవటం కాదు. గమనించండి, ఆయన తట్టు మనము మళ్ళుకోవాలి. రెండోది ఏం చెప్తున్నాడు? వీరికి ఇస్తున్న సలహా, వీరు అనుభవిస్తున్న కష్టాలకు మొదటిది వీరు దేవుణ్ణి దాటి వెళ్ళిపోవటం అయితే, ఆ రెండవది ఏంటి? వీరు చేయాల్సింది, వీరు చేసింది అన్య దేవతలను, అష్టారోతు దేవతలను వీరు విగ్రహాలుగా చేసుకొని పూజిస్తున్నారు. కాబట్టి ఆ విగ్రహాలను వీరి మధ్య నుండి తీసివేసి, గమనించండి, విగ్రహారాధన ఎక్కువైపోయింది. విగ్రహారాధన, ఆ విగ్రహారాధనను తీసివేయాలి. విగ్రహాలు ఇశ్రాయేలీల మధ్యలో ఉండటానికి వీల్లేదు. గమనించండి. అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ఇష్టపడతామో అది మన జీవితంలో ఏమైపోద్ది? అది విగ్రహం అయిపోద్ది కదా. దేవుని కంటే అధికంగా దేన్ని మనం ప్రేమిస్తామో అదేమైపోద్ది? మనిషి జీవితంలో విగ్రహం అయిపోద్ది. గమనించండి, విగ్రహం అయిపోద్ది. కొన్ని సందర్భాల్లో ఈ విగ్రహాల కారణంగా దేవునితో మన సహవాసం ఉండదు, కానీ ఈ విగ్రహాలతోనే మన సహవాసం ఉంటుంది. ఎంత విచారకరం. గమనించండి, ఇశ్రాయేలీలు కూడా అలాగే అయిపోయారు. వాస్తవంగా ఆకానును రాళ్ళతో కొట్టి చంపటానికి కారణం ఏంటంటే, ఆకానుకు దేవుడు చెప్పిన మాట కంటే ఏమి ఎక్కువైపోయింది? ఆకానికి బంగారం ఎక్కువైపోయింది, బట్టలు ఎక్కువైపోయినాయి. కాబట్టి వాటి వెంటే ఉన్నాడు కానీ దేవుని వెంట లేడు. అంటే ఆకాను జీవితంలో బంగారం ఏమైపోయింది? ఒక విగ్రహం అయిపోయింది. గమనించండి. అలాగే దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నామో? పదవిని ఇష్టపడుతున్నామా? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నామో? ఒకవేళ అధికారాన్ని ఇష్టపడుతున్నామా? ధనాన్ని ఇష్టపడుతున్నామా? లేదా కుటుంబాన్ని ఇష్టపడుతున్నామా? గమనించండి, కొన్ని సందర్భాల్లో కుటుంబం మనకి విగ్రహం అయిపోతుంది. గమనించండి. అందుకని ఈ విగ్రహాలు ఏమైపోవాలి? వాటిని మనం మన మధ్యలో నుండి తీసివేయాలి. వాటిని మన మధ్యలో నుండి తీసివేయాలి. ఒకానొక పరిస్థితుల్లో విగ్రహాలు ఏం చేస్తాయో తెలుసా? విగ్రహాలు వాటికి తగినట్టుగా మనల్ని మలుచుకొని మనల్ని ఆడిస్తూ ఉంటాయి. వాటికి తగినట్టుగా మనల్ని మలుచుకుంటాయి.
ఇప్పుడు సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఈ రోజుల్లో కనిపించే విగ్రహం ఏంటో తెలుసా? మొబైల్ ఫోను. ఇదేం చేస్తుంది? ఒకానొక రోజున మనల్ని ఆడిస్తుంది. మన చేతిలో ఉండటం కాదు, మనల్ని ఆడిస్తుంది అన్నమాట. అందుకని ఈ మధ్యకాలంలో పెద్దోళ్ళు ఆన్లైన్ క్లాసులని పిల్లలకు ఫోన్లు ఇస్తుంటే వాళ్ళేమో ఆన్లైన్ క్లాసులు వింటలేదు కానీ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. పెద్దోళ్ళ బ్యాంకుల్లో అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతున్నాయి. ఇవన్నీ మనం తరచూ వింటానే ఉంటాం ఎప్పుడు కదా. అంటే ఏమైపోయింది? మొబైల్ ఫోను మనల్ని ఆడిస్తుంది, దానికి తగినట్టు మనల్ని ఆడిస్తుంది కదా. విగ్రహం ఒక రోజున అలాగే చేస్తుంది. కాబట్టి విగ్రహాలను మన మధ్యలో నుండి మనము తీసేయాలి. గమనించండి, విగ్రహాలు మన మధ్యలో నుండి తీసేయాలి. నేటి దినాల్లో ఇదొక ఏమైపోయింది, బయటికి వెళ్ళి ఆడితే కాస్త చెమట పట్టుద్ది, ఒళ్ళు తగ్గుద్ది, కానీ ఇంట్లో కూర్చొని ఫోన్లో ఆడితే ఏమొస్తుంది? డబ్బులు పోతాయి కదా. జనాలకి తెలియట్లా, ఫోన్లో కూర్చొని ఆడతానే ఉంటున్నారు. దానికి వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? అది ఆడితే మైండ్ రిఫ్రెష్ అవుద్ది. వీళ్ళు ఇచ్చే సమాధానాలు లేకపోతే వీళ్ళు సమర్థించుకునే మాటలు అన్నమాట ఇవి. మైండ్ రిఫ్రెష్ అవుద్ది, తెలివితేటలు పెరుగుతాయి. మరి నేను రాసిన తెలివితేటల పుస్తకం ఏమైపోద్ది? అది చదవరా మీరు? లెనిన్ సెంటర్లు అమ్ముతారు కదా తెలివితేటల పుస్తకం. ఎప్పుడు చదవలేదా నువ్వు? నడిచేటప్పుడు ఫోన్ చూసుకుంటా నడవకమ్మ, ఎక్కడో చోట పడతా. అందుకని మైండ్ రిఫ్రెష్ అవుద్ది, తెలివితేటలు పెరుగుతాయి, రకరకాల కారణాలు చెప్తారు. లేదు, వాళ్ళకి బలహీనత అయిపోయింది, అది లేకపోతే వాళ్ళు ఉండలేరు. అది విషయం. అంటే నిన్ను విగ్రహం ఏం చేసింది? కట్టిపడేసింది కదా. అలాగే చాలామంది స్త్రీలకు సీరియళ్ళు కూడా అలాగే ఉన్నాయి ఈ రోజున. అది చూడకపోతే ఉండలేరు వీళ్ళు. చూసిన తర్వాత నుంచి ఏం చేస్తారు? అలాగ ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు జరిగేది అదే. అలాగ ఉండటానికి, అలా చేయటానికి, వాటిని అనుకరించి అలాగే జీవించటానికి ప్రయత్నిస్తారు. అందుకనే విగ్రహాలు మన మధ్యలో నుండి పోవాలి. గమనించండి, మన మధ్యలో నుంచి తీసివేయాలి విగ్రహాలను. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, అలాగే మన శత్రువులను అణిచివేస్తాడు. శత్రువుని ఓడించటానికి మనం ఇవన్నీ కూడా చేయాలి. ఏది? ఆయన్ని దాటి వెళ్ళిపోతున్నామేమో, మరలా ఆయన దగ్గరకు రావాలి. అలాగే విగ్రహాలను మన మధ్యలో నుంచి తీసివేయాలి. ఇంకోటి గమనించండి, ఎలాగ చేయాలి ఇవన్నీ కూడా? పట్టుదల కలిగి చేయాలంటున్నాడు. పట్టుదల అంటే గమనించండి, మనకి ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య నుంచి బయటపడేంత వరకు కూడా పట్టుదలతో మనం ఎలాగ ప్రార్థన చేస్తామో అదే పట్టుదల, అదే విశ్వాసము. గమనించండి, లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనం ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతిని చూస్తున్నాం కదా. ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడని తెలిసి కూడా ఆ విధవరాలు వెళ్ళి చేసిన పని ఏంటంటే, నాకు న్యాయం తీర్చవా అని పదే పదే అడుగుతూ ఉంది. ఆ రీతిగా న్యాయము తీర్చేంత వరకు ఏమందాం? దీన్ని పట్టుదల అందాం. హల్లెలూయా. అలాగే మన భక్తిలో పట్టుదల ఉండాలి. మన భక్తిలో పట్టుదల ఉండాలి. అంటే గమనించండి, నువ్వు రాజు మాట వినకపోతే, రాజు పెట్టించిన విగ్రహానికి నువ్వు మొక్కకపోతే నిన్ను ఇలా చేసేస్తాం అంటే చేసేస్తారా? అంటే మొక్కుతారా? కాదు కదా. మొక్కిన వాళ్ళకి పట్టుదల లేదు, మొక్కకుండా అలాగే ఉన్నారు చూడండి. వాళ్ళకేమున్నట్టు ఇప్పుడు? పట్టుదల ఉంది వాళ్ళకి. వారి విశ్వాసంలో పట్టుదల, వారి ప్రార్థనలో పట్టుదల. గమనించండి, ఒకవేళ అంత పట్టుదలగా లేకపోతే విశ్వాసంలో మనం వెనక్కి వెళ్ళిపోవలసి ఉంటుంది. అందుకని గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు అపోస్తలుడు కూడా ప్రాణాలు పోతాయ్యా రోమా పట్టణం గురించి నీకు తెలుసు, రోమా రాజ్యంలో నువ్వు కూడా ఉన్నావు కొంతకాలం. అది రెండోది ఆపేసేసి, నువ్వు కూడా ఉన్నావు, ఎంత కఠినంగా ఉంటారో నీకు తెలుసు. ఒకవేళ నువ్వు ఎలా చేస్తే నిన్ను చంపేస్తారంటే పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే ఆయన కోసమే బ్రతుకుతాను, ఒకవేళ నన్ను చంపేసినా అది నాకు ఇష్టమే అంటున్నాడు. చావైతే లాభము. అందుకని ఏం పట్టుదలండి అది? గమనించండి, బ్రతికితే ప్రభు కోసమే బ్రతుకుతాను, నేను తావటాకైనా నేను సిద్ధమే అంటున్నాడు. అటువంటి పట్టుదల వీరు కూడా, ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఇదే పట్టుదలను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అదే రీతిగా మనం చూడగలిగితే తర్వాత రాయబడిన మాట ఏంటి? పట్టుదల కలిగి, తర్వాత యెహోవా తట్టు
మీ హృదయములను త్రిప్పి యెహోవా తట్టు మన హృదయాలను చెప్పాలి. ఎప్పుడైతే ఆయన తట్టు మన హృదయాలను మనం త్రిప్పుతామో ఆయన ఇచ్చే దీవెనలు మన జీవితాల్లో ఏ రీతిగా ఉంటాయి అంటే, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయములో మనం చూడగలిగితే, ఎప్పుడైతే ఆయన తట్టు మనం తిరుగుతామో, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాట ఒకసారి గమనించండి. మరియు నీ దాసుడనైన నేను నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము. అంటే దేవుని తట్టు ఇశ్రాయేలీయులు ఇప్పుడు తిరగాలి. అదే రీతిగా మనము కూడా ఆయన తట్టు తిరగాలి. ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో ఆయన మన ప్రార్థన, మన విన్నపాలు ఆయన ఆలకిస్తాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు. అలాగే 36వ వచనంలో గమనించండి. నీవు ఆకాశమందు విని క్షమించి సన్మార్గమును గమనించండి. మొదటిగా ఆయన మనల్ని క్షమిస్తాడు, అలాగే మనం నడవవలసిన మార్గము, సన్మార్గము, మంచి మార్గాన్ని ఆయన మనకు చూపిస్తాడు. 38లో కూడా ఒకసారి చదువుదామా? అదేనండి. ఒక్కడైనను తట్టు తమ చేతులు చాపి ఎరుగుదువు గనుక విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తావు నువ్వు. గమనించండి, ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో ఆయన మనల్ని క్షమిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. మన యథార్థతను బట్టి మనకు ప్రతిఫలము. గమనించండి, నాకేంటి లాభం? ఆ లాభం ఆయన ఇస్తాడు. అర్థమవుతుందా? శిష్యులు కూడా అడిగారు కదా, అయ్యా నిన్ను 3 సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం అన్నారు వాళ్ళు. ఆయన ఏమన్నాడు? అయ్యా మీకు కూడా 12 చైర్లు ఇస్తాను, మీరు ఇటు కూర్చోండి, ఇటు 12 ఏమో ఇశ్రాయేలు గోత్రకర్తలు కూర్చుంటారు, ఈ 24 కలిపి మిమ్మల్ని పెద్దలు అంటారయ్యా అన్నాడు. అంటే వారికి కలిగిన ప్రతిఫలము అది. అందుకనే ఆయన మన యథార్థతను చూసి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలాగే 42వ వచనాన్ని చదువుదామా? నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు వేడుకొను దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము. గమనించండి, పరదేశులకి వాస్తవంగా దే హ్యావ్ నో రైట్స్. పరదేశులకి హక్కులు ఉండవు. కానీ పరదేశులు ప్రార్థన ఎవరు ఆలకిస్తారంట? దేవుడు ఆలకించి వారికి ఏమిస్తాడు? ఏమి అనుగ్రహిస్తాడు? వాళ్ళకి ఏమి ఇస్తాడు? సమస్తము. ఇది మర్చిపోవద్దు, సమస్తము. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏమంటారు, శరణార్థులు అంటారు చూడండి. వాళ్ళకి రైట్స్ ఉంటాయా? ఉండవు. ఏదో బ్రతుకుతారు, కాస్త ఏదో వాళ్ళకి ఏదో ఆహారం ఇస్తారు, మళ్ళీ వాళ్ళ దేశం ప్రశాంతంగా ఉన్న తర్వాత వాళ్ళ దేశానికి తిరిగి పంపించేస్తారు. వాళ్ళకేం పెద్ద రైట్స్ ఉండవు. ఇక్కడ మేము ఓటేస్తాము, మాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, మేము డ్రైవింగ్ చేస్తాము, మాకు ఒక ఏదైనా లోన్ ఇవ్వండి, అయ్యేం ఉండవు. వాళ్ళకి ఉన్నంతకాలం ఉండటమే. అలాగే పరదేశులు కూడా అంతే. వారందరికీ ఏమిస్తాడు ఆయన? సమస్తము. వారికి ఏం అవసరమో అన్నీ కూడా ఆయన ఇస్తాడు. గమనించండి, ఎన్ని ఆశీర్వాదాలు ఆయన తట్టు తిరిగితే, ఎన్ని ఆశీర్వాదాలు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మన విన్నపాలు వింటాడు, వాటికి జవాబిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, సన్మార్గంలో నడుపుతాడు, యథార్థంగా ఉంటే ప్రతిఫలం ఇస్తాడు. అలాగే మనం చేసిన దాన్ని బట్టి మనకు సమస్తాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఇవన్నీ చేస్తాడు? ఎప్పుడైతే ఆయన తట్టు మనము తిరుగుతామో. హల్లెలూయా. ఈరోజున ఆయన తట్టు తిరుగుతున్నామా, మనం మనుషుల తట్టు, లోకం తట్టు తిరుగుతున్నామా ఆలోచించాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆయన తట్టు తిరగలేదు.
20 సంవత్సరాలు ఆయన తట్టు కాకుండా ఆయనకు వ్యతిరేకమైన దిశలో వీళ్ళు ప్రయాణం చేశారు. అంటే అసలు దేవుడు అంటే మాకు తెలీదు అన్నట్టుగా. కానీ ఐగుప్తు నుంచి అసలు బయటికి రప్పించింది ఎవరు? ఆయనే కదా. ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. మర్చిపోయిన దానికి వీరు అనుభవించింది ఏంటంటే వారి జీవితాల్లో శ్రమలు, సమస్యలు, ఆఖరిగా దుఃఖాన్ని వీళ్ళు చూశారు. ఆ దుఃఖాన్ని బట్టే సమూయేలు ప్రవక్త ఇస్తున్న సూచనలు ఇవన్నీ కూడా. మీరు ఏం చేయాలి గమనించండి. మీరు ఆయన వైపు మళ్ళుకోవాలి, విగ్రహారాలన్నింటినీ తీసేయాలి, పట్టుదల కలిగి భక్తితో మీరు జీవించాలి, ఆయన తట్టు మీరు తిరగాలి, మీ హృదయాలు ఆయన తట్టు తిప్పాలి. అలాగే ఆయనను ఏం చేయాలి? ఆయనను మీరు సేవించాలి. గమనించండి, ఆయన్ని సేవించేవారు ఎలా సేవించాలంటే పూర్ణ హృదయముతో సేవించాలి. అంటే వాస్తవంగా పూర్ణ విశ్వాసముతో, అటువంటి పట్టుదల కలిగిన విశ్వాసముతో వారు సేవించాలి, అనగా ఆయనను ఆరాధించాలి. అందుకనే సమూయేలు మొదటి గ్రంథంలోనే 12వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయనను అనుసరించు వారు ఏం చేయాలి? అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి అని రాయబడి ఉంటుంది. పూర్ణ హృదయముతో ఆయన్ని మనం సేవించాలి. అంత మాత్రమే కాదు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలిగితే, భయభక్తులు గలవారి నిష్కాపిట్యముగాను అలాగే సత్యముగాను ఆయన్ను సేవించాలి. అలాగే కీర్తనాకారుడు అంటాడు 100వ కీర్తన 2వ చరణంలో, సంతోషముతో ఆయనను సేవించాలి. అందుకని ఏం చెప్తా మీకు, నేను మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలని చెప్తా? పెళ్ళికి వచ్చినట్టు రావాలని చెప్తా. పెళ్ళికి వెళ్ళేటప్పుడేగా మనకి సంతోషం, అంతే కదా. అందుకని మందిరానికి వచ్చేటప్పుడు కూడా పెళ్ళికి వచ్చినట్టే రావాలి. అంతేగాని ఏదో మనం బాధతో లేకపోతే ఏదో కోల్పోయినట్టు రాకూడదు. పెళ్ళికి వెళ్ళినప్పుడు అలా వెళ్తామా? అస్సలు వెళ్దాం. ఒకవేళ పెళ్ళికి అలా వెళ్తే అక్కడ ఏదో డౌట్ అనమాట, అసలు పెళ్ళి ఇష్టమో కాదో అన్నట్టు. అలాగే మందిరానికి వచ్చారనుకోండి, దుఃఖముఖంతో అసలు వీళ్ళకి ప్రభువుని ఆరాధించడం, వెంబడించడం ఇష్టమో కాదో అనుకోవాలి. కానీ ఆయన్ని ఎలా సేవించాలి? సంతోషముతో ఆయనను మనం సేవించాలి. మరి ప్రవక్త అయిన సమూయేలు వారి పరిస్థితిని అంతటిని గ్రహించి వారికి సూచనలు చేస్తూ ఉన్నాడు. వారు కూడా వాటిని పాటించారు. ఆ తర్వాత 4వ వచనంలో గమనించండి, మీరు సేవించుడి, 3వ వచనం ఆఖరి భాగం. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. తర్వాత అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇప్పుడు 3వ వచనంలో సమూయేలు చెప్పాల్సింది అయిపోయింది. ఇక 4వ వచనం నుంచి ఇశ్రాయేలీలు అనుసరించాల్సింది మనకి కనపడతా ఉంది. వాస్తవంగా ఆయన ఆజ్ఞ ఇచ్చేశాడు నిర్గమాకాండంలో, కానీ తర్వాత అనుసరించాల్సింది ఎవరో? ఇశ్రాయేలీలే. అవి అనుసరిస్తున్నారా లేదనేది ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే సమూయేలు కూడా వీరి పరిస్థితికి ఒక పరిష్కారాన్ని చూపించాడు. ఆ మార్గంలో వీరు వెళ్తున్నారా లేదా అంటే గమనించండి. మొట్టమొదటిగా వీరు 4వ వచనంలో వీరి యొక్క విధేయత మనకి కనపడతా ఉంది. ఎంతగా అంటే ఇమీడియట్గా వీళ్ళ దగ్గర ఉన్న ఆ బయలు దేవతలను కానీ అష్టారోతు దేవతలను కానీ తీసివేశారు. ఇక వీళ్ళ మధ్యలో ఏమీ లేవు. యెహోవాను ఏం చేస్తున్నారు వీళ్ళు? యెహోవాను, ఎంత స్పష్టంగా రాయబడి ఉందండి, యెహోవాను మాత్రమే. అది కావాలి ఇది కావాలన్నట్టున్నారా ఇశ్రాయేలీలు ఇప్పుడు? యెహోవాను మాత్రమే సేవించిరి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వినటం మాత్రమే కాదు, వీళ్ళు ఇలాగే చెప్తాడులే సమూయేలు ప్రవక్త, ఏముందలే వయసులో పెద్దోడు, ఏదో చెప్తాడు మనం విని వెళ్ళిపోదాం. కాదు, విన్నారు. వినటం మాత్రమే కాదు, వీళ్ళు ఏం చేశారు? ఆ విగ్రహాలన్నిటినీ కూడా తీసేశారు. అంటే దేవుని ప్రవక్త యొక్క మాటకు వీరు విధేయత చూపించారు. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో ఖచ్చితంగా మన జీవితాలలో ఆశీర్వాదాలను మనం చూస్తాం. గమనించండి, ప్రభువు హెచ్చరిస్తాడు మనల్ని.
కొన్ని సందర్భాల్లో ప్రభువు వాక్యానుసారంగా మనల్ని గద్దిస్తాడు. అప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి, విధేయత చూపించాలి, లోబడాలి. అంతేగాని రకరకాల కారణాల చేత స్టే తెచ్చుకోకూడదు. స్టే ఎందుకు? అదా సరి చేసుకోవాలంటే సరి చేసేసుకోవాలి, అంతే. గమనించండి. వీళ్ళను కూడా మీ దగ్గర అష్టారోతు దేవతలు ఉన్నాయి, అలాగే బయలు దేవతలు ఉన్నాయి, ఆ విగ్రహాలు ఉన్నాయి అంటే ఎన్నో కాదులేండి, ఒకటే అన్నారు. వీళ్ళు ఏమన్నారు? అసలు మొత్తం తీసేశారు. తీసేసి యెహోవాను మాత్రమే సేవించారు. మనమైతే ఏం చేస్తాం? అన్నీ కాదులేండి, ఒకటేదో దీన్నే స్టే అంటాం అన్నమాట. అంటే పాటించాల్సింది పాటించకుండా దాన్ని కాసేపు అలా ఆపుతాం. గమనించండి. రెండవది ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ విగ్రహాలను తీసివేయటం అంటే దేవునితో వీళ్ళు సమాధాన పడుతున్నారు. విగ్రహాలు అంటే దేవునికి నచ్చదు కదా. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయనకి చెందాల్సిన మహిమ ఆయనకే చెందాలి, మనుషులకు కాదు, విగ్రహాలకు కాదు. ఈరోజు ఆయనకు కాకుండా వేరే వారికి మహిమ వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన ఊరుకుంటాడా? ఆయన రోషము కలిగిన దేవుడు. అందుకని ఆయనతో ఒకవేళ మనం అటువంటి విగ్రహాలను కలిగి ఉంటే ఆయనతో మనకు సమాధానం లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు విగ్రహాలను తీసేశారు కాబట్టి దేవునితో వీరు ఏం కలిగి ఉన్నారు? దేవునితో వీరు సమాధానాన్ని కలిగి ఉన్నారు. వాస్తవంగా మొట్టమొదటిగా వీళ్ళు వీటిని తీయటానికి ఇష్టపడతారో లేదో అని సమూయేలు కనిపించి ఉండొచ్చు. కానీ చెప్పక తప్పలేదు కదా. సమూయేలుకి చెప్పాడు. సమూయేలు మాటకు వీళ్ళు విధేయత చూపించారు. అలాగే విగ్రహాలను కూడా తీసివేసి ఏం చేస్తున్నారు? యెహోవాను మాత్రమే సేవించారు. ఎంత గొప్ప మాట! యెహోవాను మాత్రమే, యెహోవాను మాత్రమే. గమనించండి. సమూయేలు మాట వినటం ఒకటైతే, విగ్రహాలను తీసివేసి దేవునితో సమాధాన పడటం మరొక ఎత్తు అయితే, ఇక్కడ యెహోవాను మాత్రమే సేవించటం అంటే గమనించండి, దేవుని నామంలో వీరు రక్షణ పొందుకున్నారు. ఆ రీతిగా చూడగలిగితే యెహోవాను మాత్రమే వీరు సేవించారు, రక్షించబడ్డారు. అలాగే 5వ వచనంలో గమనించండి. అంతటా సమూయేలు ఏమంటున్నాడు వారితో? ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా. గమనించండి. ప్రవక్త చెప్పిన చోటుకి వీళ్ళు వచ్చారు. ఎక్కడ? 6వ వచనంలో గమనించండి. వారు మిస్పాలో కూడుకొని, 5లో ఆయన రమ్మన్నాడు మిస్పాకు, అలాగే వీరు 6వ వచనంలో మిస్పాకు వచ్చారు. అంటే వారికి ఎంత విశ్వాసం ఉండాలి కదా, ఎంత విశ్వాసం ఉండాలి కదా. మదర్ తెరీసా మీ అందరికీ తెలుసు కదా. మదర్ తెరీసా దగ్గర ఉన్న అనాథలకి వాళ్ళందరికీ ఆహారం పెట్టడానికి దగ్గరలో ఉన్న దుకాణాల దగ్గరికి, కొట్లు, కిరాణా కొట్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఆహారం ఇవ్వమంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు అంట, కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదంట. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, ఆమె క్షణం కూడా అక్కడ ఆగేది కాదంట, నెక్స్ట్ దుకాణం దగ్గరికి వెళ్ళిపోయేదంట. యవనోడి దగ్గర మనకేం పని? అది ఒకవేళ ఇస్తాడు అనుకుంటే మేబీ కొంతసేపు ఆగేదేమో. అలాగే వీరు కూడా ఇప్పుడు మిస్పాకు రమ్మనంగానే మిస్పాకు వెళ్ళిపోయారు అంటే వీరికి ఏముండాలి? ఇశ్రాయేలీయులకి విశ్వాసం ఉండాలి. గమనించండి, విశ్వాసం ఉండాలి. అందుకనే రాజుల మొదటి గ్రంథం ఆఖరి భాగాల్లో మనం చూడగలిగితే ఎలీషా ఏలియాను వెంబడిస్తున్న సంఘటన మనకు కనపడుతూ ఉంటుంది. అయ్యా ప్రభువు నన్ను బేతేలుకు రమ్మన్నాడంటే బేతేలుకి వెళ్ళాడు. అయ్యా ఎక్కడ కాదు, నన్ను దేవుడు గిల్గాలుకు రమ్మంటున్నాడు అంటే గిల్గాలుకు కూడా వెళ్ళాడు. గమనించండి. దాన్ని ఏమందాం? ఎలీషా విశ్వాసం అనాలి మనం. బేతేలుకు కాదయ్యా, గిల్గాలుకు కాదు, దేవుడు నన్ను యోర్దాన్ దగ్గరికి రమ్మంటున్నాడంటే అక్కడికి కూడా వెళ్ళాడు. గమనించండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాడు. దీన్ని ఏమందాం మనం? విశ్వాసం. మిషనరీలు చేసిన త్యాగం కూడా ఈ విశ్వాసాన్ని బట్టే. దేశం కానీ దేశం వచ్చి ఆహారపు అలవాట్లు, భాష ఇవన్నీ కూడా అన్నీ మారిపోయినా సరే వీటన్నిటికీ వాళ్ళు సర్దుకొని మన దేశానికి వాళ్ళు దేవుని ప్రేమను చూపించి విద్య వైద్య సదుపాయాలు మనకు అందించి
సేవ చేసి వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. ఇన్ని వేల కిలోమీటర్లు వారు రావటం అంటే ఏమందాం దీన్ని మనం? విశ్వాసము. ప్రభు వెళ్ళమనంగానే వచ్చేయాలా కదా? విశ్వాసము. మీకు ఒక విషయం తెలుసా? ఒకవేళ వీరు రమ్మన్నప్పుడు వెళ్ళలేదనుకోండి, ఇప్పుడు సమయంలో ఏమంటున్నాడు? మీరు మిస్పాకి రండి అన్నాడు కదా. వీళ్ళు వెళ్ళారు, ఓకే బాగానే ఉంది అక్కడికి. ఒకవేళ వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా ఊహించారా? లేదండి మాకు అంత అవిశ్వాసం లేదు, అంత దూరం మేము ఆలోచించలేదు అనుకుంటున్నారా? ఒకవేళ వెళ్ళుండకపోతే వీళ్ళు మిస్పాకి, జీవితంలో వీరు ఇంకా ఫిలిస్తీన్లతో యుద్ధమే యుద్ధం, కానీ ఎప్పుడు సమాధానం ఉండేది కాదు. సమాధానం ఉండేది కాదు. అందుకనే ప్రభు మాట మనం వినాలి, ప్రవక్త చెప్పినప్పుడు వినాలి. ఎందుకంటారా? అది మన విశ్వాసానికి గుర్తు. మనం చేశామా లేదా, అది మన విశ్వాసానికి గుర్తు కదా. 38 సంవత్సరాల నుంచి అలాగే ఎమ్మా మ్యాట్రెస్ మీద, ఫ్లో మ్యాట్రెస్ మీద పడుకున్నాడు ఒకడు. ప్రభు ఏమన్నాడు? నడు అంటే నడిచాడా? అంటే విశ్వాసం అతనికి ఉంది. గమనించండి, విశ్వాసాన్ని బట్టే మనం అద్భుతాలను చూడగలం. విశ్వాసం. అందుకని వీరు మిస్పాకి వెళ్ళమనంగానే మిస్పాకి వచ్చారు. అక్కడ వారి విశ్వాసం మనకి కనపడతా ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు తీసుకొచ్చి బలిగా ఇచ్చేయ్యా అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వెనుకాడకుండా ఇస్సాకును తీసుకొని ఆ మోరియా పర్వతానికి వెళ్ళాడు. అన్నీ ఉన్నాయి, మరి బలిపశువు ఏదంటే యెహోవాయే చూసుకుంటాడయ్యా, దీన్నే యెహోవా ఈరే అంటారు అని చెప్పి వెళ్తానే ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఉంటారు కదా ఆయన అనుచరులు అనుకోండి, సేవకులు అనుకోండి, పనోళ్ళు అనుకోండి, వాళ్ళు మాత్రం కొండ కిందే విడిచిపెట్టేసి వెళ్ళేటప్పుడు ఏమన్నాడో తెలుసా? అబ్రహాము, మేము తిరిగి వస్తామన్నాడు. చాలా ఆశ్చర్యం కలుగుద్దా మాట. ప్రభు ఏం చెప్పాడు? బలిమ్మన్నాడు. మరి ఇస్తే ఎవరు రావాలి? అబ్రహాం ఒక్కడే. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? మేము తిరిగి వస్తాం అంటున్నాడు. ఏమందాం దీన్ని? మళ్ళీ విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసం కదా. ఆయన అన్నాడు యెహోవాయే చూచుకొనునని, అది విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని బట్టి యెహోవా చూసుకున్నాడా లేదా? రెడీగా ఉంది సార్. అక్కడ కొమ్ముళ్ళు తగులుకొని ఆ పొదల్లో చెక్కబడిపోయి పొట్టేలు అలాగే ఉంది. తీసుకొచ్చారు, దాన్ని వధించారు. అప్పుడు ఏమైంది? బక్రీద్ అయ్యింది. అప్పుడు అదే బక్రీద్. అవునా అంటే అదే బక్రీద్. అలాగా ఆ విశ్వాసం గమనించండి. మిస్పాకు వెళ్ళమనంగానే 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేదుకొని, అంటే 6వ వచనంలో మనం చూడగలిగితే వారు మిస్పాలో కూడుకొని అంటే వీరందరూ ఏం చేశారు? ఒకే చోటకి వచ్చి చేరారు. విశ్వాసంతో పాటు వీరిలో ఏమి కూడా ఉందనుకుందాం మనం? ఐక్యత. హల్లెలూయా. ఏముంది ఇప్పుడు ఇశ్రాయేలీల్లో? ఐక్యత. అందరూ వచ్చి ఒకే చోట కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి. గమనించండి, వచ్చారు, కూడుకున్నారు. వారి యొక్క ఐక్యతను మనం చూస్తూ ఉన్నాం. నీళ్లు చేదుకున్నారు. అందుకని వాళ్ళందరూ కూడి ఉండటం అనేది ఐక్యత. 133వ కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. గమనించండి. అందుకనే ఇటువంటి ఐక్యత మీదే అపవాది దృష్టి పెడతాడు. అది లేకుండా చేస్తాడు. వాడి పనే అది. ఎందుకని? ఐక్యంగా ప్రార్థన చేస్తే వాడికి అక్కడ ఉండలేడు. అందుకని ఏం చేస్తాడు? ఆ ఐక్యతే లేకుండా చేస్తాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఐక్యతను పాటిస్తున్నారు. ఈ రోజున ఆ ఐక్యతే ఉందనుకోండి, ఈ 145 కోట్ల మందిలో కేవలం ఎంతమంది అంట అధికారిక లెక్కల్లో క్రైస్తవులు?
అంతే 1%, 1.5% అంటే ఎంతమందో అర్థం చేసుకోండి. ఇంకా కాదులే, ఏ విశ్వాసంతోనైనా వస్తున్నారు అనుకుంటే మొత్తం కలిపితే ఆ 145లో 10 కోట్ల మంది. మరి 52వ సంవత్సరంలోనే దేవునితో 3.5 సంవత్సరాలు కలిసి ఉన్న తోమా మన మధ్యలోకి వచ్చాడుగా. కానీ మనం ఈ 2000 సంవత్సరాల్లో మనలో ఐక్యత లేని కారణంగా మనం ఎక్కువ మందిని చేరుకోలేకపోయాం. మనమేమనుకుంటున్నామంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువగా పెద్ద మీటింగ్ పెడితే అని మనం అనుకుంటున్నాం. కానీ వ్యక్తిగతంగా మనుషుల్ని మనం రీచ్ అయినప్పుడు, వారిని సువార్తలో చేరుకోగలిగినప్పుడే ఎక్కువ ప్రతిఫలం ఉంటుందన్న సంగతిని జనాలు మర్చిపోయి ఎవరికి వాళ్ళే ఎక్కువ ఖర్చుతో, వాడు ఎల్ఈడి స్క్రీన్ పెట్టాడంటే ఇంకోళ్ళు 3-4 ఎల్ఈడి స్క్రీన్లు పెడతారు. వాళ్ళు JBL వాడారంటే ఇంకొకటి బాస్ వాడతాడు స్పీకర్లో. మన రేంజ్ అహుజాయిలేండి. అహుజాయి చాలా ఎక్కువ మన స్థాయికి. అంటే మన ఓపిక, మన స్తోమత సరిపోవు JBL వాడాలంటే. అది ఒకళ్ళు అలా పెట్టారని, ఇంకోళ్ళు ఇలా పెట్టారని, ఇంకోటి 30-60 స్టేజ్ వేసాడని, ఇంకోటి 40-80 స్టేజ్ వేసి ఇన్ని చేసి ఖర్చు కనపడుతుంది. కానీ సేవకుడు అప్పులు పాలైపోతున్నాడు. కానీ ఆత్మలు ఎక్కడ సార్ రావట్లా? ఎందుకు రావట్లేదు? ఐక్యత లేదు. మనం అనుకుంటాం దాదాపుగా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 70% మంది క్రైస్తవులు ఉంటారు, మిగిలిన 30% మంది అన్యులు ఉంటారు. ఈ 70% మంది మరి ఇన్ని సంవత్సరాల్లో రక్షించబడ్డారంటే కాదు. అమెరికాకి సువార్త అందింది 18వ శతాబ్దంలోనే. మనకి మొదటి శతాబ్దంలో సువార్త అందింది. అమెరికాకు 18వ శతాబ్దంలో 1770, 1780లో సువార్తలకు వెళ్ళింది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఈ 70% మంది క్రైస్తవులు ఎవరంటే ఈ 400 సంవత్సరాల్లో క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు. అంతకు మునుపు వాళ్ళందరూ, అంటే చరిత్ర చింపితే చిరిగిపోదండి, ఇది చరిత్ర. ఇది అంతకుముందు ఎవరున్నారంటే అక్కడ హంటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళని రెడ్ ఇండియన్స్ అన్నాం మనం. అంతకుముందు అంతా రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. మరి ఎవరయ్యా ఈ తెల్లోళ్ళు అంటే ఇంగ్లాండ్లో విభేదించి ఇంగ్లాండ్ నుంచి పారిపోయి వచ్చారు చూడండి, వాళ్ళే వీళ్ళు. అంటే ఇంగ్లాండ్ నుంచి ఎప్పుడైతే అలా జరిగిందో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పని ఆపలేదు ఇంగ్లాండ్ వాళ్ళు అమెరికాని కూడా స్వార్థమయం చేశారు. 400 సంవత్సరాలు ఇంత గొప్ప రిజల్ట్ మనం చూస్తున్నాం. ఇకపోతే మన సౌత్ కొరియాలో చూస్తే 86% మంది క్రైస్తవులు, ఇక కొద్ది శాతం మంది బుద్ధిస్టులు, ఎథీస్టులు వాళ్ళు ఉంటారు. కానీ 86% మంది క్రైస్తవులు. వాళ్ళు కూడా 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే ఇదంతా జరిగింది, క్రైస్తవులుగా మారారు. అంటే ఈ 80 సంవత్సరాలలో 86% క్రైస్తవ్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మనం మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరంలో తోమా మన దగ్గరికి వస్తే ఈ రోజుకి మన శాతం ఎంత అంటే 1.5%. చాలా విచారకరం దీని గురించి మనం మాట్లాడుకోవటం. అంటే ఆయన ప్రతి ఒక్కరిని నా శిష్యులుగా చేయండి, భూదిగంతాల వరకు సువార్త ప్రకటించండి అంటే అది మనం విడిచిపెట్టేసి ఐక్యత లేకుండా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవటానికి, మనల్ని మనం ప్రమోట్ చేసుకోవటానికే ప్రయత్నిస్తున్నాం మనం. కారణంగా జరిగింది ఏంటంటే క్రైస్తవ్యం రోజు రోజుకి వెనకబడిపోతుంది. గమనించండి. ఈలోపుగా అవిశ్వాసపు మాత్రలు వేసేవాళ్ళు, మన విశ్వాసాన్ని చెదరగొట్టేవాళ్ళు తయారవుతూనే ఉన్నారు రోజు రోజుకి. మేము క్రైస్తవులుగా మారాము, కానీ అక్కడ మాకు ఏ మేలు కలగలేదు, కాబట్టి మేము క్రైస్తవ్యంలో నుంచి బయటకు వచ్చేస్తున్నాము అని చెప్పి అందరి విశ్వాసాన్ని చెడగొట్టే నమ్మక ద్రోహులు కూడా తయారయ్యారు ఈ కాలంలో. ఇదంతా ఏంటి? ఐక్యత లేకపోవటం. గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? వారు మిస్పాలో ఏకంగా కూడుకున్నారంటే వీరిలో ఐక్యత ఉంది. గమనించండి. అందుకనే ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో, ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుందిగా 4వ అధ్యాయంలో 3 పేటల తాడు తెగిపోదంట అంత త్వరగా. ఐక్యత ఉంటే మనం ప్రభువుని అనేక మందికి పరిచయం చేయొచ్చు. గమనించండి.
అందుకని ఈ క్రైస్తవ సంస్థలు ఏ సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారో వీటన్నిటి మీద నిఘా, వాటికి కావలసిన ఆర్థిక అవసరతలు, వాటన్నిటి మీద మరి ఆంక్షలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఐక్యత గురించి మనం మాట్లాడుకోవాలి. ఏం చేస్తాం? అప్పుడు ఏదో స్టార్ హోటల్లో కూర్చొని మా ఫండ్ ఆగిపోయింది, నీ ఫండ్ ఆగిపోయిందా, ఏదో నీకు జీడిపప్పు వచ్చిందా, నాకు రాలేదన్నట్టు అనుకుంటాం. ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు సార్, ఏం ఉపయోగం లేదు. అందుకనే నువ్వు కమలాకర్కి ఎన్ని కోట్లు ఇచ్చావని అడగడు ఎవడు నిన్ను రేపొద్దున. నువ్వు శ్రీకాంత్ దేవాకి ఎన్ని కోట్లు ఇచ్చావు, లేకపోతే జేకే క్రిస్టఫర్కి ఎంత ఇచ్చావు, నువ్వు ఎన్ని షెడ్యూల్ చేసావు అని అడగడు దేవుడు. రేపు నేను ఎన్ని ఆత్మలు రక్షించావని అడుగుతాడు. ఎన్ని ఆత్మలు నువ్వు రక్షించావు కదా. ఐక్యతను బట్టి ఆత్మలను మనం రక్షించవచ్చు. ఇశ్రాయేలీయులు ఐక్యత కలిగి ఉన్నారు. ఇప్పుడు మిస్పాకి వచ్చి కూడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఏమంటున్నారు? ఆ దినము ఆహా, ఎంత గొప్ప విధేయత అండి ఇది. మొదట 5వ వచనంలో సమూయేలు మాటకు లోబడ్డారు. ఇప్పుడు ఎవరు చెప్పకుండానే ఏం చేస్తున్నారు? వీరు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉంటున్నారు. పోనీ ఉపవాసం ఉన్నాము అన్న సంగతి కూడా ఎవరికి చెప్పకుండానే ఉపవాసం ఉంటున్నారు. యెహోవా దృష్టికి మేము ఉపవాసం ఉండి ఏం చెప్తున్నారు వాళ్ళు? యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. మేము పాపాత్ములం అంటే ఈ మాట వారి నోటి నుంచి రావటానికి ఎంత తగ్గింపు అవసరం, ఎంత తగ్గింపు అవసరం కదండి. వాస్తవంగా కొన్ని ట్రాఫిక్ రూల్స్ మనం పాటించలేదని కానిస్టేబుల్ మనల్ని ఆపాడు అనుకోండి, మొదట మనం తప్పించుకోవడానికి 100 కారణాలు చెప్తాం. రెండోది ఏం చేస్తామంటే ఇది తప్ప అన్నట్టు చూస్తాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు చేస్తుంది ఏంటి? తప్పు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం పాటిస్తున్నారు? ఉపవాసం పాటించారు. అంటే ఉపవాసం అంటే దగ్గరగా, వాసము సహవాసము, దేవునికి దగ్గరగా సహవాసము చేయటం. అంతేగాని ఉపవాసం అంటే వెయిట్ లాస్ ప్రోగ్రాం కాదు. చాలామందికి ఉపవాసం ఏంటో తెలుసా? వెయిట్ లాస్ ప్రోగ్రాం అన్నమాట. అంటే కొన్ని క్యాలరీస్ తగ్గించుకోవటం, కొన్ని కిలోగ్రాములు వెయిట్ తగ్గించుకోవటం, ఇది ఉపవాసం అనుకుంటున్నారు చాలామంది. కాదు. ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే ఆయనతో సహవాసం లేదా నివాసం చేయటం. ఆయన కోరిన ఉపవాసం ఏంటో తెలుసుగా మనకి. పేదలకి సహాయం చేయటం, దిక్కులేని వారికి ఆహారం ఇవ్వటం కదా, విధవరాలకి న్యాయం తీర్చటం, సాయం అడిగిన పొరుగు వాడికి మొహం చాటేయకుండా ఉండటం, ఇది కదా ఆయన కోరుకున్న ఉపవాసం. తిండి మానేయమన్నాడా కదా. వీళ్ళు తిండి మానేసిన దగ్గర నుంచి మీకు కూడా ఒకసారి చెప్పాగా, పక్కోడు వచ్చి ఓన్లీ మజ్జిగే తాగుతారండి, మజ్జిగ తాగి 3 నెలలు ఉన్నారండి. అరే మజ్జిగలు ఎంత ఉంటుందో తెలుసా నీకు అసలు కదా. జావ తాగి 4 రోజులు ఉన్నాడండి. జావ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా అసలు నీకు? వీళ్ళు చెప్పే మాటలండి కదా. అవతలోడు రక్షించబడకుండా ఆడి ప్రాణం పోయినా నీకు అనవసరం. నీకు కావాల్సింది ఏంటి? ఉపవాసం ఉండటం. అది కూడా నీకు తెలిసిన మూర్ఖపు ఉపవాసం ఉండటం. ఇదే వాస్తవంగా గమనించండి. నువ్వు నలగొట్టుకుంటే నీ శరీరాన్ని, అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అనుకోవటం చాలా పొరపాటు. అది నువ్వు నలగొట్టుకోవటం అంటే నీకు లోకం మీద ఆశ పోయేలాగా నువ్వు నలగొట్టుకో, అది మంచిది. కానీ మిగతా ఆశలు అలాగే ఉంటున్నాయి కదా. నువ్వు వారంలో ఒకరోజు తిండి మానేసినా సరే ఎలా ఉంటుంది? నీ ఆశలు అలాగే ఉంటున్నాయి కదా. బట్టల మీద నీ ఆశపోలా, టీవీ మీద నీ ఆశపోలా, బంగారం మీద నీ ఆశపోలేదు, డబ్బు మీద నీ ఆశపోలేదు. నువ్వు ఎన్ని మానేసి ఏం ఉపయోగం? ఇంకా ఏంటి చెయ్యమ్మ గారు? అందుకని వాళ్ళందరూ ఏం చేశారు? ఐక్యతతో ఉపవాసం ఉన్నారు. దేవుని సన్నిధిలో వాళ్ళు తమను తాము కొమ్మరించుకున్నారు. ఏమంటున్నారు? యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. గమనించండి, నీళ్లు చేది దేవుని సన్నిధిలో కొమ్మరించారు. నీళ్లు కొమ్మరించటం మాత్రమే కాదు, ఆ నీళ్ళలాగా వీళ్ళ హృదయాలను కూడా కొమ్మరించుకున్నారు. ఏమంటున్నారు? మేము పాపాత్ములం.
మేము పాపాత్ములం కదా. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ఎదురుగా వచ్చి ఆయన ముందు నిలబడలేక ఆయన వెనకే నిలబడింది. నిలబడి ఆ పాపం ఏంటాము గుర్తొస్తుంది. దాంతో ఏం చేసింది? కన్నీరు కారుస్తుంది, అంటే తన హృదయాన్ని కుమ్మరిస్తుంది. ఆ కన్నీటితో ఆయన పాదాలను తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది. గమనించండి, ఏమందాం దీన్ని? విధేయత. ఎంత విధేయత లేకపోతే కదా. వాస్తవంగా ఒక వ్యక్తికి సారీ చెప్పడానికే మనకి ఎంత కష్టంగా ఉంటుంది. చిన్న పిల్లలండి సారీ చెప్పమంటే చెప్పరు. చిన్న చిన్న పిల్లలు అని చూస్తూ ఉంటారు. అంటే ఇది అపరాధం, ఇది తప్పు అని కూడా వాళ్ళకి అనిపించట్లా. అలాంటిది వయసులో పైబడిన వారికి ఇలా జరిగిపోయింది, ఇది తప్పు అని వాళ్ళకి తెలియకపోతే హృదయం ఎంత కఠినంగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు కుమ్మరిస్తారు? ఇంకా వాళ్ళు కుమ్మరించరు. అందుకనే గమనించండి, వారు కుమ్మరించారు. ప్రభు సన్నిధిలో వారి పాపాలను ఒప్పుకున్నారు, విధేయులుగా ఉన్నారు. గమనించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుతారా? 5వ అధ్యాయము 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరైనా? ప్రభువు. హల్లెలూయా. నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. ఇప్పుడు వీరు కూడా విధేయులవుతున్నారు, వారి హృదయాన్ని కుమ్మరించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు రక్షించకుండా ఉంటాడా? ఎందుకనంటే ఆయన దాటిపోయేవాడు కాదు. హల్లెలూయా. అందుకనే మనం అధికారులకు, అధిపతులకు మనం విధేయులుగా ఉండాలని తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. యజమానులైన వారికి విధేయులుగా ఉండాలని 6:5లో కూడా మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనంలో పరిచర్యలో ప్రయాసపడే వారికి విధేయులుగా ఉండాలి అని కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా పరిచర్యలో ప్రయాసపడే వారికి విధేయులుగా ఉంటే ఏమవుద్ది? పరిచర్య ఎక్కువ జరుగుద్దండి. కానీ అక్కడికి వచ్చేసరికి మనిషికి ఏమనిపిస్తుందో తెలుసా? అక్కడే బిగబట్టాలనిపిస్తుంది. ఎందుకని? పరిచర్య జరగకుండా ఉండటం అపవాది యొక్క ఆలోచన. కాబట్టి పరిచర్యలో ప్రయాసపడే వారికి మనం విధేయులుగా ఉండాలి. ఆ రీతిగా వీరు విధేయులుగా ఉన్నారు, ఉపవాసాన్ని వీరు పాటించారు. అలాగే మనం చూడగలిగితే ప్రభువు దృష్టికి పాపాత్ములు అని కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. అందుకనే ఎవరైతే ఒప్పుకొని ఆ అపరాధాన్ని విడిచిపెడతారో వారు కనికరము పొందుకుంటారు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, 28వ సామెత 28వ అధ్యాయము 13వ వచనంలో ఒప్పుకుంటున్నాడు. గమనించండి, వీరు ఒప్పుకున్నారు కాబట్టే వీరు కనికరం పొందారు. ఇప్పుడు ప్రభువు ఇశ్రాయేలీయుల తరపున ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే 9వ వచనంలో మనం చూడగలిగితే, ముగించబోతూ ఉన్నాను, 7వ అధ్యాయము 9వ వచనం, మొదటి సామెతలు మొదటి గ్రంథం చూడగలిగితే అక్కడ 9వ వచనంలో ప్రభువు వారి ప్రార్థనను అంగీకరించాడు. ఎలాగంటారా? చదువుతారా ఒకసారి? సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రభువారు కూడా సర్వాంగ బలిగానే అర్పించబడ్డాడు కదా. మనం కూడా సర్వాంగ బలిగా ఉంటున్నాం అసలు దేవునికి. కొన్నిట్లో దేవునికి బలిగా ఉంటున్నాం, కొన్ని కాదు. కానీ ఇక్కడ ఈ గొర్రె పాలు విడవని గొర్రె పిల్లను ఎలాగ బలిచ్చారు? సర్వాంగ బలిగా. ఇంకా ఏది పక్కన పెట్టడానికి లేదు. నాకు లివర్ ఇష్టం, లివర్ పక్కన పెట్టండి, నాకు ఎముకలు ఇష్టం పక్కన పెట్టండి కాదు, టోటల్ బలి అన్నమాట. దాన్ని ఏమంటాం? సర్వాంగ బలి. సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా వారి ప్రార్థన అంగీకరించను. వారి ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించి 10వ వచనంలో వాళ్ళకు ఒక గొప్ప సూచన ఇచ్చాడు. చూసారా? సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా
ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేతిలో 20 సంవత్సరాలు లేని ఓటమి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఫిలిస్తీయులు చూస్తున్నారు. అది కూడా దేవుని సన్నిధి, దేవుని ప్రభావము ఉరుములు మెరుపుల రూపంలో ఫిలిస్తీయుల దగ్గరికి వచ్చింది. ఫిలిస్తీయులు తారుమారైపోయారు, ఇశ్రాయేలీయుల చేతిలో వారు ఓడిపోయారు. అంటే ప్రభువు, ఆయన శత్రువులు, అలాగే ఇశ్రాయేలీయుల శత్రువుల్ని, అంటే ఇద్దరికి శత్రువులు ఎవరిప్పుడు? ఫిలిస్తీయులే. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు కాబట్టి దేవునికి ఫిలిస్తీయులు కూడా శత్రువులు. దేవునికి ఫిలిస్తీయులు శత్రువులు కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా ఏమవ్వాలి? అది ఆయనకు శత్రువు అయితే మనకు శత్రువేనండి, అది మర్చిపోవద్దు. అందుకనే ప్రభువు శత్రువులను ఓడించాడు, వారిని 11వ వచనంలో తరిమి కొట్టాడు. గమనించండి, ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. ఆ రీతిగా ప్రభువు వారికి సహాయము చేశాడు. కాబట్టి 12వ వచనంలో వారు అక్కడ రాయి నిలిపి దానికి ఏమని పేరు పెట్టారు? ఎబినేజరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అప్పుడు 12వ వచనంలో అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు, దాని అర్థం సహాయపు రాయి, హల్లెలూయా అని పేరు పెట్టాను. ఆ తర్వాత గమనించండి, 13వ వచనంలో శత్రువులు మరలా రాకుండా చేశాడు దేవుడు. వాళ్ళని తారుమారు చేయటం, వాళ్ళని తరిమి కొట్టడం, ఉరుములు మెరుపులతో వాళ్ళని భయపెట్టడం మాత్రమే కాదు, మరలా వాళ్ళు రాకుండా 13వ వచనంలో ఈలాగున అనపబడిన వారై సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. గమనించండి, శత్రువులైన ఫిలిస్తీయులు ఎప్పుడు తిరిగి రాలేదు, అలాగే దేవుని హస్తము వీరికి తోడుగా ఉంది. అలాగే కోల్పోయినవన్నీ వీరు తిరిగి పొందుకున్నారు. 14వ వచనంలో మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చాను. అంటే పోగొట్టుకున్నవన్నీ కూడా వీరికి ఏమొచ్చినాయి? తిరిగి వచ్చినాయి. గమనించండి, ఇప్పుడు మన బాధ ఏంటంటే ఉన్నాయి పోకుండా ఉండటానికి మనం ప్రయాసపడతాం, కానీ పోయినవి తిరిగి వస్తాయి. ఎప్పుడు? మనం ఆయన మాట విన్నప్పుడు, ఎప్పుడు మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు మనం ఉపవాసం ఉండి ఆయన్ని మాత్రమే మనం సేవించినప్పుడు, ఎప్పుడు మన పాపాలని ఒప్పుకొని మనం యథార్థంగా ఉన్నప్పుడు. గమనించండి, పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామాలను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. గమనించండి, 2వ వచనంలో ఉన్న దుఃఖము 14వ వచనంలోకి వచ్చేసరికి ఎలాగ మార్చబడింది? సమాధానంగా మార్చబడింది. అమోరీయులు వారితో సమాధానం, ఫిలిస్తీయులు వారి మీద జయం. గమనించండి, ప్రభువు మన పరిస్థితులను మార్చగలిగిన సమర్థుడు. ఎప్పుడైతే ఆయనకు అయిష్టమైనవి మన నుండి తీసివేసుకుంటామో, ఆయన తట్టు మనం మరలుతామో, విశ్వాసముతో పట్టుదల కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతాలను చేస్తాడు. దుఃఖము, బాధ ఇవన్నీ అనుభవించటానికి ఆయనకు దూరంగా ఉండటమే కారణం, ఆయన సహవాసంలో లేకుండా ఉండటమే కారణం. ఆ రీతిగా ఎప్పుడైతే వీటిని మనం ఒప్పుకొని ఆయన సహవాసంలోనికి వస్తామో, అప్పుడు దేవుడు మన పక్షంగా అద్భుతాలు చేస్తాడు, మన శత్రువులను ఓడిస్తాడు. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. ఫిలిస్తీయుల్ని ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఓడించారో ఆ గొప్పతనం అంతా నాయన వారి విశ్వాసాన్ని బట్టి మీరు చేసిందే నాయన. ఇది మేము గ్రహించుకొని మీ సహవాసం నుంచి దూరమైన ప్రతి ఒక్కరము కూడా మీతో తిరిగి సమాధానపడి
విగ్రహాలన్నిటినీ తీసివేసుకొని యథార్థంగా ప్రవర్తించినప్పుడు మీరు చేసే అద్భుతాలు ఏ రీతిగా ఉంటాయో మేము చూడటానికి నాయన సహాయము చేశారు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతాలను దయచేయండి నాయన. అపవాది అయిన సాతానును, శత్రువైన సాతానును మీరు అనగదొక్కండి. ప్రతి ఒక్కరి మీద ఏలుబడి చేస్తున్న ఈ సాతానును ప్రభా మీరు అనగదొక్కండి, తీసివేయండి, సహాయము చేయమని విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.